హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి హోలీ సందర్భంగా చాలా ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో అందులో భాగంగా 12 months కరెంట్ అఫైర్ 2003 పీడిఎఫ్స్కు సంబంధించి 19 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఇక తెలంగాణ ఉద్యమ చరిత్ర 10 గ్రాండ్ టెస్టులను 149 రూపాయలకి అయితే అందిస్తున్నాం. దీనిలో ఈ గ్రాండ్ టెస్ట్లతో పాటుగా ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ కావచ్చు, అదేవిధంగా టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఆ నోట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి ఇది ఇప్పుడు 299కే అందిస్తున్నాం. ఇంకా అదే కాకుండా డిఏఓ పేపర్ 2 ఫుల్ కోర్స్ అనేది 999కి అందించడం జరుగుతుంది. టీఎస్పీఎస్సీ జనరల్ స్టడీస్ ఫుల్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం వచ్చేసి 299కి అందిస్తున్నాం. సో ఈరోజు ఈవినింగ్ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి. రేపటి నుంచి వీడియో యొక్క ప్రైస్ అయితే పెరగబోతున్నాయి కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజే తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి భర్తీ ఎన్ని మిగిలినవెన్ని అనే టైటిల్ తోటి మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. గురుకుల కులాల భర్తీపై ఇప్పట్లో స్పష్టత కష్టమే. ఇప్పటి వరకు 7,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఎన్నికల కోడ్ నేపథ్యంలో చాలా మందికి నిలుపుదల, అభ్యర్థులకు పోస్టింగ్, ఆ తర్వాత జాయినింగ్, తర్వాతే ఖాళీలపై స్పష్టత, అప్పటి వరకు వేచి చూడాల్సిందే అంటున్నటువంటి గురుకుల బోర్డు అధికారులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ గణాంకాలపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. సో వివిధ కేటగిరీలో ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితా సిద్ధం కావడంతో పాటు ఇప్పటికే మెజార్టీ కేటగిరీలో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను సైతం పంపిణీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం పలువురు అభ్యర్థులకు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకోలేదు. సో ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడంతో దానికి తోడు జూన్ మొదటి వారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పెండింగ్లో ఉన్నటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయడానికి అప్పటి వరకు వేచి చూడాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎంతమంది అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్నారు, అదేవిధంగా అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఇక్కడ చూసినట్లయితే గణాంకాలపై ఆ వేకెన్సీస్ గణాంకాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మనకు 9,231 కులాలకు నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి వివిధ సొసైటీలో నింపినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ తీయడం జరిగింది. అయితే ఇక్కడ ఎన్నికల కోడ్ ముగిశాక వీటికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత అందరికీ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ మొదలు కానుంది. సో దీంతో కౌన్సిలింగ్ ముగిసి విధుల్లో చేరే గడువు పూర్తయిన తర్వాత ఎంతమంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరుతారన్న అంశంపై స్పష్టత వస్తుంది. సో అప్పటి వరకు నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాల భర్తీ అయిన కొలువులు ఎన్ని, మిగిలిన ఎన్ని అని దానిపైన స్పష్టత వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆ టైం వరకే దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు గురుకుల బోర్డు అధికారులు చెప్తున్నట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో గురుకుల పోస్టుల భర్తీపై కమిటీ అంటే ఒక అప్డేట్ ఇక్కడ నమస్తే తెలంగాణలో రావడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు, సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అభ్యర్థుల వెల్లడి అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు. సో గురుకులలో బ్యాక్లాగ్ లేకుండా చూస్తామని, అందుకోసం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు హామీ ఇచ్చారని పలువురు గురుకుల అభ్యర్థులు తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో ఆదివారం ప్రత్యేకంగా కలిశామని, 1:2 జాబితాలో ఎంపికైన వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు శ్రీనివాస్, రాజు, జయశంకర్, సైదులు, వెంకటేష్, రమేష్, సంతోష్, సౌజన్య తదితరులు ఒక ప్రకటనలో తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు. ట్రిప్ చేపట్టినటువంటి ఈ బీసీ, ఎస్టీ, మైనార్టీ జనరల్ గురుకుల పోస్టుల భర్తీలో సమస్యలపై అధ్యయనం చేసేందుకు మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ గురుకుల ఉద్యోగాలకు సంబంధించి అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 4 నియామకాల్లో మార్పులు అంటూ మనకి ఇక్కడ ఆదాబ్ హైదరాబాద్లో ఒక అప్డేట్ చూడవచ్చు. ఆల్రెడీ సేమ్ అప్డేట్ నిన్నటి న్యూస్ పేపర్లో కూడా చూసాం. సో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 పరీక్ష జూలై 2023లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నేపథ్యంలో 8,180 గ్రూప్ 4 ఉద్యోగాల ప్రకటనలో మనకు సవరణ ఖాళీల జాబితాను టీఎస్పీఎస్సీ అయితే ప్రకటించింది. గ్రూప్ 4
భర్తీలో రోస్టర్ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. సో కొత్త రోస్టర్ విధానం మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీ వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అయితే పొందుపరిచింది. సో గతంలో విధించినటువంటి రోస్టర్ విధానాన్ని ఉపసంహరించారు. సో రోస్టర్ ఉపసంహరణతో ఏ జిల్లాలో ఏ కేటగిరీలో ఎన్ని ఉద్యోగాలు లభిస్తాయనేటువంటి పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్లో ఉంచినట్లయితే మనం చూడవచ్చు. సో ఇక గ్రూప్ 4 పరీక్ష 2023 జూలైలో నిర్వహించగా ఇటీవలే పరీక్షా ఫలితాలు కూడా విడుదలయ్యాయి. సో ఇక్కడ ఫలితాలంటే జీఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. అయితే రాష్ట్రంలో గ్రూప్ 1తో మొదలైనటువంటి హారిజెంటల్ రోస్టర్ విధానంతో ఎక్కువ పోస్టులు మహిళలకే రిజర్వ్ అవుతుండగా సో పురుష అభ్యర్థులు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు విచారణ జరిపి ఉద్యోగాల భర్తీలో సమాంతర రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి వర్టికల్ విధానం చెల్లదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో గ్రూప్ 4 ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. మనకు అతి త్వరలోనే గ్రూప్ 4 ఫలితాలు కూడా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టెట్ ఫీజుపై టెన్షన్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఒకేసారి ₹1000కి పెంపుపై నిరుద్యోగుల నిరసన, ఎన్నికల వేళ ఎందుకు ఈ రగడ అని ప్రభుత్వం పునరాలోచన. సో ఫీజు పెంపునకు గల కారణాలపై సీఎంఓ ఆరా, ఆన్లైన్లో పరీక్షల కారణంగా పెంచాల్సి వచ్చిందంటున్న విద్యాశాఖ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో టెట్ ఫీజు తగ్గించాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫీజును అమాంతం రెండింతలకు పైగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. సో ఫీజును తగ్గించాల్సిందని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో విపక్షాలు తమ వంతు పాత్రను పోషించే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇలా చేయడం సరికాదని ప్రభుత్వ వర్గాల్లోనే తర్జన భర్జన జరుగుతుంది. సో ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనిపై ఆరా తీసినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. సో అతి తక్కువ ఫీజుతో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పింది. అయితే దీనికి విరుద్ధంగా టెట్ ఫీజును భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నట్లయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ జెన్కో ఏఈ కెమిస్ట్రీ పరీక్షపై కోడ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చాకే పరీక్ష. సో మనకు జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమిస్ట్రీ ఉద్యోగాల భర్తీపై మనకు ఎన్నికల కోడ్ ప్రభావం పడేలా కనిపిస్తుంది. ఈ నెల 31న వీటికి సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించాలని అంతకుముందు నిర్ణయించారు. ఈ నెల 23 నుంచి పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. అయితే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహించాలా లేదా అనే అంశంపై స్పష్టత కోసం ఎన్నికల సంఘానికి జెన్కో లేఖ రాసిందంట. ఆ లేఖకు సంబంధించి ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లే ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు. ఇక నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులు అంటే ఒక అప్డేట్ జరగవచ్చు. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు స్వీకరణకు గడువు. సో నవోదయ విద్యాలయ సమితిలో నోయిడాలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు ప్రాంతీయ కార్యాలయాల్లో మనకు జవహర్ నవోదయ విద్యాలయాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. మొత్తం మనకు 1377 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి మనం ప్రీవియస్లో కూడా ఒక అప్డేట్ అయితే చూసాం. సో దీనికి సంబంధించి దీనిలో మనకు గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్టు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 30 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఒకసారి మీరు అధికారిక వెబ్సైట్కి వెళ్ళి చూసుకొని మీకు కనుక ఆ పోస్టుకి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ దీనికి సంబంధించి మీకు పూర్తి వివరాలతోటి వీడియో కావాలనుకుంటే లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. ఎక్కువ మంది అడిగినట్లయితే వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సొసైటీకి సంబంధించిన దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. సామరస్య సామాజిక సమూహాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇటువంటి వాటిని కంపల్సరీ చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు టీఆర్టీ 2024 సైకాలజీకి సంబంధించిన దానిపైన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు. సో వీటిని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే శివశక్తి ఇక అధికారికం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. జాబిలిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి మోదీ నామకరణం అధికారికంగా ఆమోదించినటువంటి అంతర్జాతీయ ఖగోళ సంఘం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. సో ఇక్కడ చూసినట్లయితే చంద్రయాన్ 3 జాబిలిపై దిగి చరిత్ర సృష్టించింది. ఈ విజయానికి గుర్తుగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని శివశక్తిగా పిలుస్తామని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది ఆగస్టు 23న ప్రకటించారు. దాదాపుగా 7 నెలల తర్వాత దీనికి సంబంధించి మనకు అంతర్జాతీయ ఖగోళ సంఘం అయితే దీనికి సంబంధించి ఆ నేమ్ను
అధికారికంగా ఖరారు చేస్తున్నట్లు ఇక్కడ తెలపడం జరిగింది. ఈ నెల 19న ఆ పేరును అధికారికంగా ఆమోదించింది. సో IAU ఆమోదించిన గ్రహాల పేర్లు, వాటి వివరాల గురించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందించేటువంటి గెజెటరీ ఆఫ్ ప్లానెటరీ నోమ్క్లేచర్ చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి అని పేరును మనకు IAU వర్కింగ్ గ్రూప్ ఫర్ ప్లానెటరీ సిస్టమ్ ఖరారు చేసిందని పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, అధికారికంగా దానికి శివశక్తి అనే పేరు పెడుతున్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాగా మనకు రీసెంట్గా అంతరిక్షంలో కూడా భారత ఆధిపత్యం కేవలం చంద్రయాన్ 3కే పరిమితం కాలేదని మనకు ఖగోళ శాస్త్రవేత్తలు శివ అదేవిధంగా శక్తి అనే పేర్లతో పాలపుంతలు 2 పురాతన నక్షత్రాల సమూహాన్ని గుర్తించారని పలువురు కీర్తిస్తున్నారు. సో రీసెంట్గా ఇది కూడా వార్తల్లో ఉందన్నమాట. 2 నక్షత్రాల కలయికనే మనకు ఈ పాలపుంత మన గెలక్సీ అని చెప్పేసి, ఆ 2 నక్షత్రాలు శివ అండ్ శక్తి అని చెప్పేసి రీసెంట్గా మనకు మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దాన్ని కనుగొనడం జరిగింది. అది కూడా మనం 2 days బ్యాక్ అయితే చూసాం. ఈ 2 వార్తల్లో ఉన్నాయి కనుక ఇంపార్టెంట్. దీనికి అంటే ఈ వేరియేషన్ ఏంటి దీనికి అని చెప్పేసి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ నిసార్ ఉపగ్రహ ప్రయోగం ఆలస్యం అంటే ఇక్కడ జరగవచ్చు. ఏప్రిల్ నెలాఖరులోగా జరిగేటువంటి అవకాశం అంట. సో భారత్ అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి నాసా ఇస్రో సింథటిక్ ఎపాల్చర్ రాడార్, దీన్నే మనం నిస్సార్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంపార్టెంట్ అనేది డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. నిస్సార్ ఏ 2 దేశాలు కలిపి చేస్తున్న, లేకుండా భారత్ నిస్సార్ అనేటువంటి ప్రయోగం ఏ దేశంతో చేస్తుందని అడగవచ్చు, అమెరికాతోటి. సో దీని యొక్క ఈ పేరు కూడా గుర్తుంచుకోండి, నాసా ఇస్రో సింథటిక్ ఎపాల్చర్ రాడార్ అంటాం నిస్సార్ అంటే. అయితే ఈ ఉపగ్రహాన్ని ఈ నెలలో చేపట్టాలని చెప్పేసి అనుకున్నారు తిరుపతి జిల్లా నుంచి. కాకపోతే ఇది ప్రయోగించడానికి కొంత సమయం పడుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ నెలాఖరులోగా దీన్ని ప్రయోగించే అవకాశం ఉన్నట్టు ఇచ్చారు. ఎందుకంటే ఉపగ్రహానికి సంబంధించి రాడార్, యాంటీనా, రిఫ్లెక్టరీ, అదనపు పూత అవసరమని శాస్త్రవేత్తలు గుర్తించడంతో సో దీనికి ఆ వర్క్ జరుగుతుందంట. సో ఇది కొంత టైం పట్టే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ JNTUలో ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ఇస్రో, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యం సో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నటువంటి అధికారులు గుర్తుంచుకోండి. మనకు మొట్టమొదటి ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రం అనేది ఎక్కడ తెలంగాణలో రాబోతుందో అడగవచ్చు, JNTUలో. సో దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దేనితోటి ఈ సంయుక్త భాగస్వామ్యాన్ని కూర్చుకుందంటే ఇస్రోతోటి. సో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం JNTU రాష్ట్రంలో తొలి ఖగోళ పరిశోధన కేంద్రం అందుబాటులోకి రానుంది. సో ఇస్రో, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేయనున్నాయి. సో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇతర అధికారులతో JNTU ఉన్నతాధికారులను 2 నెలల క్రితం ప్రాథమిక చర్చలు చేయగా తాజాగా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలో నివేదిక సిద్ధం చేస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇంపార్టెంట్, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. ఇంకా మనల్ని మోసుకెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో న్యూ జనరేటర్ లాంచింగ్ వెహికల్ అనే మరో రాకెట్ తయారీకి ఇస్రో శ్రీకారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో భవిష్యత్తులో చేపట్టే భారీ ప్రయోగాలకు వీలుగా రూపకల్పన. 2028 నాటికి ప్రయోగాత్మక పరీక్ష, 2035 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందట. మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు మనకు ఈ NGLVనే ఉపయోగపడుతుందంట. ఈ NGLV అంటే ఏంటంటే న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం. సో భవిష్యత్తులో మనకు భారీ ప్రయోగాలకు తెరతీస్తున్న ఇస్రో అందుకు తగ్గట్లుగా అత్యాధునిక రాకెట్ తయారీకి శ్రీకారం చుట్టింది. సో ఈ రాకెట్కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్, దీన్నే మనం NGLV అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. సో ఇస్రో తొలినాళ్ళలో చేపట్టినటువంటి రోహిణి స్టాండింగ్ రాకెట్ల ప్రయోగం తర్వాత సో 40 కిలోల నుంచి 5,000 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలు మోసుకెళ్లేటువంటి మనకు SLV కావచ్చు, ASLV కావచ్చు, PSLV, GSLV, అదేవిధంగా LVM-3 ఇట్లా మనకు చాలా రకాల ఈ రాకెట్లు అయితే చేసింది. దాంతోపాటుగా మనకు SSLV అనేటువంటి 6 రకాల రాకెట్లు ఇప్పటివరకు అభివృద్ధి చేసింది. త్వరలో మానవ సహిత ప్రయోగాలతో పాటు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి సురక్షితంగా తీసుకువచ్చేటువంటి ప్రయోగాన్ని కూడా చేపట్టాలని ఇస్రో భావిస్తుంది. సో వీటిలో భాగంగానే మనకు అత్యంత బరువు ఉండే సమాచార ఉపగ్రహాలను మనకు ఇది GTO ఆర్బిటాల్లోకి పంపించేందుకు కావచ్చు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటుంది. ఈ నేపథ్యంలో న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ 20,000 కిలోల బరువు ఉండేటువంటి ఉపగ్రహాలను భూమికి సమీపంలో లియో ఆర్బిటర్లోకి 10,000 కిలోల బరువు ఉండేటువంటి ఉపగ్రహాలను GTO ఆర్బిటర్లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో మనకు NGLV తయారీ ఇస్రో చేపట్టినట్లు ఇక్కడ జరగవచ్చు. సో 1798 కోట్ల అంచనాతో ఇది మనకు 2008 డిసెంబర్ 22న అప్పటి కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపిందంట. సో ఇది మనకు 2035 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇంపార్టెంట్, న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ పేరు గుర్తుంచుకోండి, నేరుగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసిన అయితే ఇక్కడ విజేత కార్లస్ సెయిన్స్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఫార్ములా 1 సీజన్లో వరుసగా మూడో విజయం సాధించాలని ఆశించినటువంటి వరల్డ్ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్
రెడ్ బుల్కు చెందినటువంటి వ్యక్తికి నిరాశ ఎదురైనట్టు ఇక్కడ చూడవచ్చు. ఆదివారం జరిగినటువంటి ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ రేస్లో మనకు పోల్ పొజిషన్తో ఆరంభించినటువంటి ఈ వెర్స్టాపెన్ కారు ఇంజన్తో పాటు సమస్య తలెత్తడంతో 4వ ల్యాప్లో వైదొలిగాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి ఫెరారీ జట్టు డ్రైవర్ అయినటువంటి కార్లోస్ సెయిన్స్ జూనియర్ విజేతగా అవతరించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో నిర్ణీత 58 ల్యాప్ల రేసును సెయిన్స్ అందరికంటే వేగంగా 1 గంట 20 నిమిషాలు అంటే దాదాపు 26.843 సెకండ్లో ముగించి ఈ సీజన్లో తొలి విజయాన్ని అందుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్. సో ఎవరు అతని పేరు గుర్తుంచుకోండి. జరిగినటువంటి ఈ ట్రోఫీ ఏంటనేది ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ అన్నట్టు ఆస్ట్రేలియాకి సంబంధించిన ఫార్ములా రేస్ ఇది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చంద్రుడిపై రైల్వే లైన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో చంద్రుడిపై రైల్వే లైన్ నిర్మించేందుకు అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ అయినటువంటి డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ ప్రణాళికను రచిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ముందుగా దీనికి సంబంధించినటువంటి ఓ కాన్సెప్ట్ను అభివృద్ధి చేయడంపై కసరత్తు చేస్తుంది. సో లూనార్ రైల్వే కాన్సెప్ట్ను అభివృద్ధి చేసేందుకు ఇక్కడ నార్థోఫ్ గ్రుమ్మాన్ అనే కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించిందట. సో చంద్రుడిపైకి రైల్వే లైన్ ఎలా నిర్మించవచ్చు దానిపై ఈ కంపెనీ ప్రణాళిక రూపొందిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చంద్రుడిపై శాశ్వత మానవ నివాసాలకు కాలనీలను ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో భాగంగా మనకు ఈ DARPO ప్రాజెక్ట్ను చేపట్టినట్టు ఇక్కడ చూడవచ్చు. సో 10 ఏళ్ల లూనార్ ఆర్కిటెక్చర్ క్యాపబిలిటీ స్టడీ అన్న దాంట్లో భాగంగానే సో ఈ లూనార్ రైల్వే కాన్సెప్ట్ను రూపొందిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఎవరు చంద్రుడి పైన రైల్వే లైన్ సంబంధించి ఒక ప్రాజెక్టును తయారు చేయబోతున్నట్లు ఇటీవల ఏ దేశం వార్తల్లో నిలిచిందని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది. అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ అయినటువంటి డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ అని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే సో భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి మనకు ఆర్డర్ ఆఫ్ ది డ్యూక్ గ్వాల్ఫోను భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే స్వీకరించడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం చూసాం. ఇక నెక్స్ట్ ఇక్కడ అమెరికాలో ఉంటున్నటువంటి అరిజోనాలో కిట్ పిక్ నేషనల్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్త అయినటువంటి MW బూయి కనుగొన్నటువంటి 2005 X296 గ్రహ శకలానికి ఆచార్య జయంత్ మూర్తిగా నామకరణం చేస్తున్నట్లు అంతర్జాతీయ ఖగోళ సమైక్య ప్రకటించింది. బెంగళూరుకు చెందినటువంటి భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకు ఆస్ట్రోఫిజిక్స్ మనకి ఏదో దాన్నే మనం IIA అని పిలుస్తాం. సో దీనిలో ఈయన ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడట. సో ఆ నామకరణం తర్వాత ఈ ఆ గ్రహ శకలాన్ని 215884 జయంత్ మూర్తిగా పిలుస్తున్నారు. అంటే ఒక గ్రహ శకలానికి మన భారతదేశానికి సంబంధించినట్టు ఒక ప్రొఫెసర్ పేరు అయితే పెట్టడం జరిగిందనమాట. అది గుర్తుంచుకొని అతని పేరు ఏంటనేది కూడా అడగడానికి ఛాన్స్. జయంత్ మూర్తి పేరునైతే పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్, నేరుగా అడగవచ్చు. ఇక నెక్స్ట్ మనకు భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు సత్యాన్ జ్ఞానశేఖరన్ WTA ఫెడరల్ సిరీస్ టోర్నీలో విజేతగా నిలిచారు. సో ఈ ఘనత సాధించిన భారత తొలి ఆటగాడుగా ఇతను రికార్డు సృష్టించారు. ఆల్రెడీ మనం ప్రీవియస్లో దీనికి సంబంధించి చూసాం. ఇక నెక్స్ట్ ఇట్లా చూసినట్లయితే విశాఖలో జరగనున్నటువంటి టైగర్ ట్రయాంప్ 24 విన్యాసాల కోసం బాహుబలి నౌకగా పేరు పొందినటువంటి US సోమరెట్స్ విశాఖ తీరానికి చేరుకుందంట. భారత్ అమెరికా దేశాల సైనిక సంబంధాలు బలోపేతమయ్యేలా బంగాళాఖాతంలో విశాఖ కేంద్రంగా ఈ ప్రత్యేక సాగర విన్యాసాలు జరుగుతాయని చెప్పేసి నేవీ అధికారులు తెలపడం జరిగింది. ఆల్రెడీ మనం ప్రీవియస్లో కూడా ఒక అప్డేట్ దీనికి సంబంధించి మనం చూసాం. సో ఈ బాహుబలి నౌకలో 25 భారీ యుద్ధ ట్యాంకర్లు, 4 యుద్ధ హెలికాప్టర్లు, నలువైపుల ఆయుధ ట్యాంకులు, 1000 మంది సిబ్బంది ఉంటారు. 2011 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్స్పై జరిగిన ఉగ్రదాడిలో మరణించిన 93 మందికి స్మారకంగా ఈ నౌకను మనకు అమెరికా నిర్మించిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, ఈ ట్రయాంప్ 24 విన్యాసాలను ఎక్కడ జరుగుతాయి అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. విశాఖ తీరంలో జరుగుతున్నాయి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ రోజే ఈ ఆఫర్స్కి అయితే లాస్ట్ డేట్ ఉంది. ఈరోజు నైట్ 12 తర్వాత మళ్ళీ ఈ ప్రైజెస్ అయితే పెరగబోతున్నాయి. 12 months కరెంట్ అఫైర్ PDF అనేటువంటిది ఇది 99 రూపీస్ చేయబోతున్నాం. ఉద్యమ చరిత్ర అనేటువంటిది 499 అవుతుంది. ఈ 149కే మీకు 3 రకాల కోర్స్ అందిస్తున్నాం కనుక దీన్ని మీరు యూజ్ చేసుకోండి. అండ్ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ముఖ్యంగా దీనికి సంబంధించి చాలామంది ఇప్పటికే 1500+ మెంబర్స్ అయితే ఈ టెస్ట్ సిరీస్ని అయితే తీసుకున్నారు. సో ఈ ప్రైస్ ఈరోజు నైట్ 12 తర్వాత ఈ ప్రైస్ అనేటువంటిది 499 కాబోతుంది. కావాలనుకున్నవారు ఈ రోజే తీసుకున్న ప్రయత్నం చేయండి. ఇక్కడ DO ప్రైస్ కూడా 999 ఉంది. ఇది 999 అంటే 1500 కాబోతుంది కనుక ఈ రోజు ఎవరైనా కావాలనుకుంటే తీసుకుంటే ప్రయత్నం చేయండి. ఇంకా TSPSC జనరల్ స్టడీస్ ఫుల్ కోర్స్ అనేటువంటిది 299 అయితే ఉంది. సో ఇది కూడా ప్రైస్ 499 కాబోతుంది. ఎవరైనా కావాలనుకుంటే తీసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఫ్రీ కంటెంట్ ఉంటుంది. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.